ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాలు మరియు పిట్టల పాటల మధ్య రాహుల్ అనే మంచి మనసున్న బాలుడు నివసించేవాడు. ఒకరోజు రాహుల్ తన తల్లికి పండ్లు సేకరించడంలో సహాయపడుతున్నప్పుడు సమీపంలో ఉన్న కూని నుండి మృదువైన కిటికిటిలు వినిపించాయి. అతను ఆసక్తిగా చూసి, అప్పుడు ఒక చిన్న మృదువైన కుక్క పెద్ద కాఫీ రంగు కన్నులతో అతనిని చూస్తూ ఉంటుంది. రాహుల్ వెంటనే ఆ కుక్కను హత్తుకుని, నీకు ఎలాంటి దుఃఖం లేదు, నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పాడు. ఆ కుక్క చింటూ అని పేరు పెట్టబడింది. ఆ రోజు నుండి రాహుల్ మరియు చింటూ అఖండ స్నేహితులు అయ్యారు. వారు రోజంతా పొలాల్లో ఆడుకునేవారు, ఒకరికొకరికి పండ్లు ఇస్తూ ఆటలతో సమయం గడిపేవారు. ఒకరోజు రాహుల్ చింటును ఒక చిన్న ట్రిక్ నేర్పించాలని అనుకున్నాడు. అతను చింటుకు పండ్లు చూపించి ఉత్తరించు అని చెప్పాడు. మొదట చింటూ విసుక్కి చూస్తూ ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోయాడు. కాని కొన్ని ప్రయత్నాలు తరువాత చింటు లేచి పండు తీసుకుని రాహుల్ను ఆనందంగా నవ్వించాడు. సమయాలు గడిచిపోవడంతో రాహుల్ మరియు చింటూ ఒకరికొకరు అద్భుతమైన స్నేహితులు అయ్యారు. వారు ఎప్పటికప్పుడు కలిసి ఆడుకుంటూ మంచి సమయం గడిపేవారు.